అనకాపల్లి జిల్లా పిఎల్పురం మార్కెట్ యార్డ్ లో పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. కాగా నూతన పాలకవర్గ చైర్మన్ గా దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా కంకిపాటి వెంకటేశ్వరరావు ఎన్నిక కాగా వారి చేత హోంమంత్రి అనిత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేవర సత్యనారాయణ అజాత శత్రువు అంటూ అభివర్ణించారు. గత 5 సంవత్సరాలు మార్కెట్ యార్డులను వైసీపీ శ్రేణులు నాశనం చేశాయని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాయకరావుపేటకు ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ ను తీసుకువచ్చానని స్పష్టం చేశారు. పాయకరావుపేట మార్కెట్ యార్డ్ లో కోల్డ్ స్టోరేజ్ గోదాంను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేసే వారికి కూటమి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉందని, తనను 44,000 మెజార్టీతో ప్రజలు గెలిపించారన్నారు. పాయకరావుపేటలో ఒకవైపు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. వైసీపీ నాయకులు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. చేసిన తప్పులకు జైలుకు వెళ్తున్నారని, జగన్మోహన్ రెడ్డి మాత్రం కొంతమందితో తమని తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లి చెల్లి మీద కోర్టుకు వెళ్లి గెలిచారని ఆనందపడుతున్నాడని ఎద్దేవా చేశారు. పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిర్వహించదనని ప్రభుత్వ పరంగా పూర్తి సేవలు చేసినటువంటి చైర్మన్ గారు, పెద్దలు గౌరవనీయులు దేవర సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ గా సోదరుడు కంకిపాటి బ్రహ్మాండటువంటి శుభదినం. ఎప్పుడు ఈ వ్యవసాయ మార్కెట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మార్కెట్ యార్డ్లో అనేకటువంటి పదవులు ఒక విద్యుత్తుతో పనిచేసినటువంటి వ్యక్తికి ఈరోజు దేవర సత్యనారాయణ గారికి ఈ పదవి రావడం మా అందరూ కూడా నియోజకవర్గం అందరూ కూడా హర్షిస్తున్నాం. మాట్లాడించి అలాగే సొసైటీ క్రమాన్ని బీజేపీ గారు మన ఎన్డీఏ కూటమి చెప్పుకోవాలి. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వస్తా ఉంటే, వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలు వేయాలో తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తాడు, కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేనిపోయిన అభాండాలు వేసే పరిస్థితి. ఈ రోజు మేము చెప్పినట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ చేసాం. అతనిలాగా 5 సంవత్సరాలు తీసుకోలేదు 1,000 రూపాయలు పెంచడానికి. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు వెంటనే చేసి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే 1వ తారీఖు ఉదయాన్నే ఇస్తున్నాం. ఒకవేళ 1వ తారీఖున ఆదివారం వచ్చింది అనుకోండి, ముందు రోజు 30వ తారీఖున 31వ తారీఖున ముందు రోజే వెళ్ళి మనం అందరూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు మీకు డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా ఏర్పాటు చేసిన డబ్బులు పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు మేము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఉచిత బస్సు కూడా ముందుకు వెళ్తాంది. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఈ రోజు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఇలా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంపల్సరీగా ముందుకెళ్లే పరిస్థితి. వీటితో పాటు అభివృద్ధి. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదో ఆ డబ్బు ఇచ్చాను ఈ డబ్బు ఇచ్చాను అన్నాడే గానీ గోతుల్లోని లేకపోతే రోడ్లు లేక డ్రైన్ లేక ఇబ్బంది పడే సందర్భం. ఈ రోజు దేవవరం పంచాయతీకి రాంభద్రాపురం విలేజ్ కి కూడా ఈ రోజు ఎప్పటి నుంచో రోడ్డు లేదు. ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. వాళ్ళ ఎలక్షన్ క్యాన్వాసింగ్ కి తీసుకెళ్తే ప్రతి ఒక్క అమ్మ బయటకు వచ్చేది నాకు బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది, మళ్ళా బయటకు వచ్చేది బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది. వెంటనే దానికి కూడా శాంక్షన్ చేసుకోవాలి. ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా ఈరోజు శాంక్షన్ చేసాం, రోడ్డు కూడా తయారవుతుంది.
సో మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకే దాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గాలనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమి సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటేనే ఈ రోజు రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలు రండి అని తండ్రి కొడుకు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి కలిసి వెళ్ళి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి, పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా, తల్లి మీద చెల్లి మీదనేమో కోట్లకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి. అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పరిస్థితులు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి కలిసి వెళ్ళి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి, పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తాడు తెలుసా, తల్లి మీద చెల్లి మీద ఏమో కోట్లకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి. అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసేమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇవ్వండి అన్న గంట టైంలో నేను పేరు అయితే రాసేసుకున్నాను. పేరు రాసుకున్న తర్వాత మా నోకరాజ్ గారికి, వెంకటేష్ అన్నకి, లక్ష్మబాబు గారికి, కాశీనాయుడు గారికి, వినోద్ రాజ్ గారికి ఒక 4-5 వాళ్ళకి మండల ప్రెసిడెంట్లకి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోన్ చేసిన వెంటనే ఎవరి దగ్గర నుంచైనా ఆలోచించండి అమ్మా అని ఉంటారేమో అని వెయిట్ చేశాను. నేను ఫోన్ చేసిన 10-15 మందికి చేస్తుంటాను. నా స్వయంగా నా ఫోన్తో నేను మొత్తం మండల పార్టీ ప్రెసిడెంట్లకి, పెద్దలందరికీ కూడా ఏ ఒక్కరు కూడా అమ్మా ఇది రాంగ్ చాయిస్ అని మాట అనలే. అందరూ కూడా సరైన వ్యక్తికి సరైన టైంలో ఇచ్చారమ్మా, గో హెడ్, మీరు చాలా బాగా చేశారమ్మా అన్నారు. అంటే నిజంగా ఇదంతా కూడా వాళ్ళు అంత అభిమానంగా ఒప్పుకోవడానికి కూడా ఏదో అంటారు కదా, అజాత శత్రువు లేని వ్యక్తి మా దేవ సత్యనారాయణ గారు. ఎవరినైనా పలకరింపుతో నెమ్మదిగా పలకరిస్తారు. నాకు తెలిసి 10 సంవత్సరాల నా అనుభవంలో, రాజకీయ అనుభవంలో గట్టిగా మాట్లాడిన సందర్భం అయితే నాకు కనిపించలేదు. ఆయనకి ఆ సందర్భం నచ్చకపోతే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు తప్పించి ఎవరి మీద అరవటం కానీ కేకలేయటం కానీ అలాంటివి కనిపించే పరిస్థితి కనిపించలేదు. ద సేమ్ టైం చదువుకున్న వ్యక్తి, ఇప్పుడే అడిగి నేను చదువుకున్నాను సత్యనారాయణ గారు, నాకు ఇంకా డిగ్రీ వరకే తెలుసు, కాసేమో పీసీ అంటున్నాడంటే లేదమ్మా ఎంకామ్ చేశాను అన్నాను. నిజంగా అప్పట్లో మా నాన్న ఎంఏ ఎకనామిక్స్ చేశారంటే చాలా గొప్పగా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఈరోజు అదే సమకాలీకులు ఈరోజు దేవ సత్యనారాయణ కూడా ఎంకామ్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రెసిడెంట్గా, ఎంపీపీగా తన సేవలు అందించడమే కాకుండా ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్కి కూడా ఎంపీకి కాపాడడం మీ అందరి ఆదరాభిమానాలతో నిజంగా చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు వైస్ చైర్మన్గా ఎన్నికైన మా బాబులు గారు, వెంకపటి వెంకటేశ్వరరావు గారు, ఆయన మాటే కరుకుతనంగా ఉంటుంది కానీ మనిషి మంచోడు. ఆయన ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తే రైతుల గురించి కొంచెం గట్టిగా అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే మనిషి, సౌమ్యులు. ఈరోజు అటువంటి 2 వ్యక్తులకి ఈరోజు సీనియర్, అదంతకి మించి సీనియర్ నాయకుడు, పాయకరావుపేట మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు, సీనియర్ నాయకులు. మొన్నటి మనకి ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక కాపాడటం, అదేవిధంగా సభ్యులందరినీ కూడా చూసుకున్న ఒక్కొక్కరు కూడా అటు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ మంచి పేరు సంపాదించుకొని పార్టీకి సేవ చేసిన వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. 7,000 రూపాయలు జమ చేయడానికి ఆగస్టు 2వ తారీఖు కూడా ఈరోజు ముహూర్తం కుదిరింది. అది కూడా ఈరోజు ఇదే వేదిక మీద చెప్పుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామం కింద భావించాలి. ఈరోజు రైతులు ఎంతో కష్టపడతారు. రైతులకి కంపల్సరీగా మనం సపోర్టివ్గా ఉండాలి అని ఒక మార్కెట్ యార్డ్లను ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించాలని మనం చూస్తూ ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలుసు
కనీసం మార్కెట్ యార్డ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. మార్కెట్ యార్డ్లో ఏ పనులు చేస్తారో కూడా ఎవరికి తెలియదు. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రంగనాయకులు ప్రెసిడెంట్, తర్వాత మా వైస్ చైర్మన్ గా మా మహేష్ రెడ్డి గారు ఉండేవారు. అప్పుడు నేను పోరాటం చేసి మీ మార్కెట్ యార్డ్ మీదే, మా మార్కెట్ యార్డ్ మాదే అని చెప్పి ఆ రోజు పోరాటం చేసి పాయకరావుపేట నియోజకవర్గానికి సెపరేట్ గా మార్కెట్ యార్డ్ తీసుకొచ్చామంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ మార్కెట్ యార్డ్ నియోజకవర్గానికి సెపరేట్ గా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆ లాస్ట్ 5 సంవత్సరాలు మార్కెట్ యార్డ్లు ఎవరో తెలియదు, మార్కెట్ యార్డ్లు ఏం చేశారో కూడా తెలియకుండా పోయింది. ఈ రోజు నేను లోపలికి రాగానే చూసా, నిజంగా మంచి ప్రాపర్టీ 4 ఎకరాల 80 సెంట్లు దగ్గర దగ్గర ఈ మార్కెట్ యార్డ్ అంతా కలిపి. ఇప్పుడే మీకు చూసిన వెంటనే అనుకున్నా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే డెవలప్ చేయాలి. ఎందుకంటే సుమారుగా ఇకున్న రైతాంగం మనకి వరి పంట ఎక్కువగా ఉంటుంది, పల్సెస్ ఎక్కువగా పండిస్తారు, ఒక పక్క తమలపాకులు రైతులు ఉన్నారు, ఒక పక్క నుంచి కూరగాయలు పండించే డొంకాడ ఆ ఏరియా అంతా చూస్తే కూరగాయలు ఎక్కువగా పండించే ప్రాంతం ఉంది. మనకి మామిడి, జీడి మామిడి కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. కొబ్బరి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నేను లాస్ట్ టైం చెప్పేటప్పుడు తమలపాకుల రైతులు కానీ, ఓ పక్క టమోటా పండించే రైతులు, వీళ్ళందరూ కూడా కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కడ ఎక్విప్మెంట్ లేకుండా పోయింది. అంటే కనీసం ఇక్కడ వాళ్ళు పండించిన పంటని స్టోర్ చేసుకొని అక్కడ రైతులకి ధర వచ్చినప్పుడు తిరిగి తీసుకెళ్లి అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వీరికి ఏదో కానుక ఇవ్వాలి కదా మరి నేను వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ వాళ్ళకి. కాబట్టి మీ అందరి తరఫున చెప్తున్నా, ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మార్కెట్ యార్డ్ లో. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఒక గొడౌన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ భరోసా ఇస్తున్న బాధ్యత కూడా నేను తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ మనకు అవకాశం ఉంది, స్థలం ఉంది, అవకాశం ఉంది. మార్కెట్ యార్డ్ అంటే పశువులకి సంబంధించి ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరగడం కాదు, ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ జరగాలి, రైతులందరికీ ఉపయోగపడాలి. రైతులు పండించిన పంట నో ప్రాబ్లం, ఆ గొడౌన్ ఉంది, ఆ గొడౌన్ లో భద్రపరుచుకుంటామన్న బాధ్యత ఉండాలి. మనకి అదృష్టం ఏంటంటే హైవే పక్కన, మరి ఎక్కడో లోపల నుంచి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించక్కర్లా. కాబట్టి మీరందరి సహకారంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్కెట్ యార్డ్ లో ఒక పెద్ద గొడౌన్ ఒకటి, ఒక కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టే ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ సిద్ధంగా